సో, ఇప్పుడు మీరు వైఎస్ కుటుంబం బాధితులుకు అవకాశం కల్పించాలి అని అడుగుతున్నారు. ఉమ్. వైఎస్ కుటుంబానికి బాధితులుగా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ ఉంది అని తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ పేపర్లు రాస్తున్నాయి రోజు. ఉమ్. సో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా వివేకానంద రెడ్డి గారి సతీమణిని బరిలోకి దించుతున్నారు. ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితురాలుగా ఉన్నారు అని చెప్తున్నారు. వర్కౌట్ అవదా? నేనైతే నమ్మను సార్. పెద్ద ఆయన ఉమ్, ఆమెకు సీటు ఇస్తాడు, ఆమెను క్యాండిడేట్గా నిలబెడతాడు అనేది ఉమ్, ఆ రూమర్లు అయితే ఉన్నాయి. ఉమ్, అట్లా చేయడని నేను అనుకుంటా. ఉమ్, ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, రాజారెడ్డి, వైఎస్ జగను, భారతీ ఫాదర్ ఈసీ గంగిరెడ్డి ఉమ్, వీళ్ళందరితో సుదీర్ఘ కాలం పాటు ఉమ్, పోరాటం చేసినాం. ఉమ్. 96లో నేను ముక్కలుగా నరకమన్నా. మీరా? ఆ, ఉమ్, పదే నన్ను చంపుతామని అంటాడుతూ ఉంటే ఉమ్, ఒక యాక్సిడెంటల్గా రాయారెడ్డి మర్డర్ జరిగింది. ఉమ్, 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 ఆ రోజే మా తమ్ముడు ఉమామహేశ్వరుడిని ఉమ్, ఈసీ గంగిరెడ్డి ప్రజెన్స్లో చంపేసినారు. అంటే జగన్ మామ, వైఎస్ భారతి ఫాదరు. ఉమ్. తరువాత మా ఇల్లు సమూలంగా అగ్గిపెట్టి కాల్చి పారేసినారు. పులివెందులు. కనీసం ఉమ్, వేముల, ఉమ్, పులివెందుల్లో మా కార్యకర్తలై ఉమ్, సమూలంగా కట్టు బట్టలతో రోడ్లపైన దిక్కుకొకరు, చెట్టుకొకరు, పుట్టకొకరు చల్లా చెదురైనారు. ఉమ్, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఉమ్, ఆదరించే వాళ్ళు లేక ఉమ్, అడుక్కొని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్టలు పాత ఇప్పించుకొని ఉమ్, అనేక మంది వాళ్ళ బంధువులకి పోతే అక్కడనే తలదాచుకొని ఉమ్, తిరిగి వచ్చేదానికి కొన్ని నెలలు పట్టింది ఉమ్, కార్యకర్తలకందరికీ. ఉమ్, కొన్ని వందల మంది బలైపోయినారు. ఉమ్, వాళ్ళందరిపైన కేసులు కూడా ఎవరెవరు కాల్చినారో, ఉమ్, ఆర్సన్ కేసుల్లో అంతా రాజశేఖర రెడ్డితో ఎవరుండారో ఉమ్, ఈరోజు వైసీపీలో ఉండే వాళ్ళంతా ఉమ్, ముద్దాయిలు. ఇప్పుడుండే జైల్లో ఉండే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉమ్. ఇప్పుడు నిన్న బెయిల్ వచ్చిన దేవగుడి శివశంకర్. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమ్, వీళ్ళంతా కూడా ఆర్సన్ కేసుల్లో ముద్దాయిలు. ఉహుం, ఈసీ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళంతా నా తమ్ముని కేసులో ముద్దాయిలు. ఉహుం, జరిగింది. ఉమ్, దాని తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు జరిగినాయి. ఉమ్, ఒక సుదీర్ఘ కాలం పాటు, ఉమ్, ఒక దశాబ్ద కాలం పాటు ఉమ్, రాజశేఖర రెడ్డి మా తండ్రిని చంపిన పార్థసారథి రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం ఇచ్చినారు ఉమ్, అని చెప్పడము, ఉమ్, అసెంబ్లీలో చెప్పడము, ఉమ్, సోనియా గాంధీ దగ్గరికి పోయి దాన్ని ఆయుధంగా వాడుకొని ఉమ్, తిరిగి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకొని ఉమ్, సీఎం స్థాయికి ఎదగడము, ఉమ్, అప్పుడు వాళ్ళ శవం మీదనే ఆయన వర్కౌట్ చేసుకున్నాడు సీఎంగా. ఉమ్, తర్వాత మాకు రాయారెడ్డి కేసు ట్రయల్ జరిగేటప్పుడు సెషన్స్ కోర్టులో నా పైన సూట్ కేసు బాంబు పెట్టడము, ఉహుం, దానిపైన అప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 6 గంటలు సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఉహుం, దొంతులూరు కృష్ణను మాత్రం ముద్దాయిగా పెట్టగలిగినారు కానీ ఉమ్. జగన్ను పెట్టలేకపోయినారు. ఎవరు అటాక్ చేయించింది అప్పుడు మీ పైన? జగను ఎక్కడ? కడపలో కోర్టులోనే పెట్టిన ట్రయల్ జరిగే కాన్నే డబ్బాలో సూట్ కేసు బాంబు. ఉహుం, ఎప్పుడది? అది చంద్రబాబు నాయుడు గారు రెండోసారి సీఎం అయినాక ఉహుం, ఇంకా చివరిలో ఒక సంవత్సరానికి 2003. రాజశేఖర రెడ్డి సీఎం అవుతాడనే ముందు 2003. ఆ, ఉమ్, సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉమ్, జగన్ పైన కేసు కూడా పెట్టలేకపోయినాం, తప్పించుకొని ఉమ్, ఏదో వాళ్ళ ఆయన కింద మీద పడి తప్పించి అమెరికాకు పోయినాడు. ఉమ్, ఇన్ని సుదీర్ఘమైన బాధలు అనుభవించిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఉమ్, వెంటనే ఉమ్, మాకు సెషన్స్ కోర్టులో 2 కేసులు కొట్టేసినారు. రాయారెడ్డి కేసులో మేము ముద్దాయిలం, ఉమ్, మా తమ్ముని కేసులో ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా ముద్దాయిలు. 2 అక్విట్ అయినాయి. ఉమ్, హైకోర్టుకు వచ్చిన తర్వాత ఉమ్, మా తమ్ముని కేసు కొట్టేయించి ఉమ్, రాయారెడ్డి కేసులో మాకు 11 మందికి ఉమ్, లైఫ్ బన్నది, ఒక నాకు తప్ప. ఉమ్, అందులో ఆ 11 మందిలో అమాయకులు కూడా ఉన్నారు. ఉమ్, ఎంటైరు మా తమ్ముళ్ళు, మా బావ, ఉమ్, మా దయాదులు, మా చిన్నాయన కొడుకు, ఉమ్, ఇంకా సంబంధం లేని వాళ్ళు కూడా ఉమ్, అనేక మంది అనేక బాధలు అనుభవించినాం. ఉమ్,
ఈవెన్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో చనిపోయేంత వరకు ఉమ్, అప్పటికి 6 సంవత్సరాలు రెండోసారి సీఎం అయినాక ఉమ్. మాకు ఈవెన్ పెరోలు కూడా లేదు. ఎవరిని కలవడం కూడా లేదు. ఉమ్. ఉమ్, అంత బలవంతంతో శత్రుత్వం చేసినారు కాబట్టి అక్కడ ఎవరు కూడా బలవంతుడు కాబట్టి మాకేం అపాయము ఇబ్బంది వస్తుందో అని చెప్పి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు కానీ ఉమ్, హక్కున చేర్చుకునే వాళ్ళు కానీ ఉమ్. ఎవరూ లేరు. పార్టీ కూడా. పార్టీ కూడా ఉమ్, బలవంతంతో ఈయన మా పెద్ద ఆయన ఇప్పుడు ఫ్యాక్షన్కి అగ్నిస్ట్ కదా. ఉమ్, ఫ్యాక్షన్ అంటే అంతా ఫ్యాక్షన్కు వ్యతిరేకము, ఉమ్, అంతా శాంతియుతంగా ఉండాలా, అంతా డెవలప్మెంట్ ప్రగతి పురోగమనం ఉమ్, పై నుంచి కిందికి ఉమ్, ఎలాంటిది లేదు. మమ్మల్ని చూచాని బెంబేలు ఎత్తిపోతా అంటే రాజశేఖర రెడ్డితో ఉమ్. ఏం ప్రాబ్లం వస్తుందో మిమ్మల్ని దగ్గరికి తీస్తే ఉమ్, ఆ థింకింగ్లోనే ఉమ్, మాకు గత 3 దశాబ్దాల కాలం నుంచి తీరని వ్యధ, బాధ, ఆవేదన ఏమంటే ఇంత పోరాటం చేసి ఉమ్, ఈ రోజుకు మేము ఉమ్, కష్టాలలో ఉన్నాం, ఉమ్, అవమానాలకు గురవుతున్నాం ఉమ్, అన్ని విధాల. ఉమ్. అయితేనే కానీ ఈ మమ్మల్ని ఆల్మోస్ట్ వాళ్ళు మర్చిపోయినారని చెప్పొచ్చు. పార్టీ. వీళ్ళని పెట్టుకునే అని ఉమ్, ఏమైనా ఇబ్బంది అని. ఉమ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు మా పెద్ద ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉమ్. అటువంటి వాళ్లకు ఇవ్వడు అని నా నిశ్చితాభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఉమ్. దంతులూరు కృష్ణ ఉన్నాడు, ఇంకెవరో ఈసీ గంగారెడ్డి, భాస్కర్ రెడ్డి